సంగారెడ్డి జిల్లా కంకి మండల కేంద్రంలో తేదీ ఫిబ్రవరి 26, 2025 శివరాత్రి సందర్భంగా శ్రీ సిద్ధేశ్వర ఆలయం వద్ద పెద్ద ఎత్తున జాతర జరగనుంది. ఇట్టి కార్యక్రమ నిర్వాహకులు సిద్ధేశ్వర ఆలయ కమిటీ మరియు కంగిటి మండల ఎస్ఐ విజయ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 3 రాష్ట్రాల పబ్లిక్లు తెలంగాణ, మన తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కలందరూ వస్తారు. శివరాత్రి మహా వైభవంగా ఉంటుంది. అలాగే 1,00,000 పైన మంది వస్తుంటారు. అన్నదానం కార్యక్రమం ఉంటుంది. ఉపవాసం రోజు, ఒక పొద్దుల రోజు కూడా పండ్లు పలహారాలు ప్లస్ తెల్లారి అన్నదానం కూడా ఉంటుంది. చాలా మహిమగల దేవుడు సిద్ధేశ్వరుడు. మొక్కిన వాళ్ళకు మొక్కినంత వరములు అవుతాయి. ప్లస్ మొక్కినంత ఇప్పటిదాకా అయినాయి. చాలా మహిమగల దేవుడు ఈ సిద్ధేశ్వరుడు. చుట్టుపక్కల కూడా పబ్లిక్ బాగా భారీ ఎత్తున వస్తుంది. ఇట్లా ఉందనుకోండి. నమస్కారం గారు మరియు వైస్ చైర్మన్ చన్నబసప్ప గారు, భూమిరెడ్డి గారు, మరేమంటే హనుమంత అస్తూరే గారు, పవన్ గౌడ్ గారు, మరా ఏషప్ప గారు, మరా బరదపు రంజన్న గారు, మరియు ఏమంటే మన కమిటీ మెంబర్ మరియు మహారాజ్ గారు, శ్రీకిషన్ మహారాజ్ గారు. ఇక్కడ ఏదైతే శివరాత్రి పెద్ద ఎత్తున జరుగుతుందో కాబట్టి గ్రామ ప్రజలు మరియు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర మొత్తం 3 రాష్ట్రాల ప్రజలు వస్తారు. కాశీ కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి అంత గ్రామ ప్రజలు వస్తారు. మన గ్రామం నుంచి సాయం చేస్తాము. హైదరాబాద్ నుంచి అన్నదాత కార్యక్రమాలు కూడా చేస్తారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన సిద్ధేశ్వర భగవానికి జై. మన కంటి గ్రామంలో ప్రసిద్ధి కాంచినటువంటి మన సిద్ధేశ్వర భక్తులందరికీ వందనాలు. ముఖ్యంగా ఈ మన సిద్ధేశ్వర గుడికి చూసుకున్నట్టయితే ఆనాటి నుంచి మన కంటి ఊరు ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి ఈ యొక్క సిద్ధేశ్వరి చరిత్ర మనం చెప్పలేనిదంతా ఉంది. ఎందుకంటే ఇక్కడ మహారాష్ట్ర కావచ్చు, ఇక్కడ కర్ణాటక కావచ్చు, ఇక్కడ ఏది మన తెలంగాణ, ఆంధ్ర కావచ్చు, అనేక మంది భక్తులు ఆనాటి నుంచి కూడా ఉంటారు. ఈ కంటిలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఏదైనా ఒక శుభకార్యం చేయాలంటే ఈ సిద్ధేశ్వరునికి వచ్చి సిద్ధేశ్వరుని పూజ చేయండి కూడా ఏది చేయలేరు. ఎందుకంటే ఈ సిద్ధేశ్వరుని యొక్క ఏదైనా కోరికలు కొంగు బంగారం అవుతుందని ఆనాటి నుంచి మన పూర్వీకులు కూడా, మన పెద్ద మనుషులు చెప్పేవారు. అదే విధంగా కూడా ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నది. ఈ కంటిలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆలయం ఈ ఏరియాలోనే గొప్ప ఆలయం ఏదైనా ఉన్నదంటే ఒక శివుని ఆలయం, సిద్ధేశ్వరి ఆలయము. పెద్దలు అంటారు కూడా ఇక్కడ ఏది శ్రీశైలం నుంచి మన సిద్ధేశ్వర ముందున్నటువంటి బాయికి ఊటి ఉన్నది కూడా అని అంటారు. అలా అన్నట్టునే ఆ గతంలో కూడా మన ఈ చుట్టుపక్కల 60 కిలోమీటర్ ఏడ నీళ్లు ఎండిపోయినా కూడా ఈడ వెనకటికి బండ్లు కట్టుకొని ఈడ నీళ్లు తీసుకొని పోతుంటే మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు కూడా బండ్లు కట్టుకొని ఎడ్ల బండ్ల మీద నీళ్లు తీసుకొని పోయేది కూడా చూసినాం. ఈ ఎండాకాలంలో ఇక్కడ లేదు కాబట్టి. అదే విధంగా మన దేవునికి ఒకటే అప్పటి సంధి మనకు భక్తులు కోరుకునేది మాకు నీటి వసతి పెరగాలంటే గతంలో బోర్లు కొడితే బోర్లు ఫెయిల్ అవుతుండే. 100 బోర్లు కొడితే ఒక 2-3 కూడా పాస్ కాకుండే. ఇప్పుడు అలా కాకుండా మా సిద్ధేశ్వరుడు మనకు నీటి వసతి కూడా అన్ని రకాలు కూడా సుఖశాంతులతో ముందుకు తీసుకొని పోతుండు. ఈ యొక్క శివరాత్రికి అనేది పెద్ద జాతర అవుతుంది, ప్రోగ్రాం అవుతుంది. మన జాతర ప్రోగ్రాం కూడా అవుతాయి. ఇవన్నిటికీ కూడా మా కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. ఇప్పుడు కొత్త కమిటీ అయినటువంటి సభ్యులు, మన రక్షణ సిబ్బంది వారు కూడా ఇప్పుడు ఈ హయాంలో ఉండడం చాలా చాలా గొప్ప. ఎందుకంటే సార్ గారు ఏదైనా ఒక చిన్న ప్రోగ్రాం కూడా ఉన్నా కూడా వాళ్ళ ఒక పోలీస్ సిబ్బందిని పెట్టి మొత్తం ప్రోగ్రాం అయిపోయే వరకు కూడా ఇదే మా గుడి విషయంలోనే కానీ ప్రతి ఒక్క విషయంలో చాలా సార్ వారు వచ్చినప్పటి సంధి చాలా రక్షణ పరంగా చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. అందువలన వారికి మరియు భక్తులకు అందరికీ శుభవందనాలు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ సిద్ధేశ్వర ఆలయానికి 3 రాష్ట్రాల ప్రజలు, కర్ణాటక, మహారాష్ట్ర మరియు తెలంగాణ, ఆంధ్ర ఒక 1,00,000 మంది దాకా వస్తారని పంతులు, కమిటీ మెంబర్స్ తెలపడం జరిగింది. మేము పోలీసు వారి తరఫున కూడా పోలీస్ బందోబస్తు, పార్కింగ్, క్యూ లైన్ మేము ఒక 25 నుంచి 50 మంది లేదా 100 మంది దాకా బందోబస్తు చేసుకొని ప్రజలకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త వహిస్తూ వాళ్ళ అన్ని విధాలుగా సౌకర్యంగా భక్తితోటి వచ్చి ఇక్కడ దర్శించుకొని స్వామివారి వెళ్ళేంత వరకు మేము ప్రొటెక్షన్ చేస్తాము.
తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నమస్తే. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఇక్కడ అరేంజ్మెంట్ల గురించి ఈరోజు మన ఎస్ఐసార్ గారు రావడం జరిగింది. మాతోటి యువకులు, మళ్ళీ బోర్డు వైస్ చైర్మన్ వాళ్ళందరూ రావడం జరిగింది. అయితే శివరాత్రి కోసం ఓ రోడ్లు వెడల్పు కానీ, మళ్ళీ ఇక్కడ అరేంజ్మెంట్లు అవన్నీ పనులు జరుగుతున్నాయి. మా కమిటీ మెంబర్స్ చేయిస్తున్నారు. అదేవిధంగా మా శివరాత్రి రోజు అరేంజ్మెంట్ల కోసం మా యువకులు కూడా సిద్ధంగా ఉన్నారు. మా కంటి యువకులు పెద్దలందరూ వచ్చిన జనాల్ని సెట్ చేయడం కోసం, ఏదైనా అవసరాల కోసం వాళ్ళు ఉండి దాన్ని కార్యక్రమాన్ని ముందు కోరుకుంటాం. సర్కార్ టీవీ వీక్షకులకు నమస్కారం. మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి.